చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు.
Cell numbers 7680880033 and 9491723949. నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి జర్నలిస్టులు ఆత్మబంధువులని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ భరోసా ఇచ్చారు. ఏలూరు దత్తాశ్రమం రోడ్డులోని అద్దంకి రాంబాబు తోటలో బుధవారం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. నిత్యం పని ఒత్తిడిలో సతమతమయ్యే జర్నలిస్ట్ మిత్రులు కార్తీక వన సమారాధనతో కాస్తంత సేద తీరారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో జర్నలిస్టుల పాత్ర నిరుపమానమని కొనియాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టులకు అన్ని మేళ్లు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, భవిష్యత్తులో వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వార్తల విషయంలో అనవసరమైన అపోహలు సృష్టించవద్దని, వివరణాత్మకంగా వార్తా విశ్లేషణ ఉండాలని వారు హితవు పలికారు. అనంతరం ముఖ్య అతిథులను జర్నలిస్ట్ నేతలు ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ పీఆర్ఓ నరసింహం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఐజేఏ సభ్యులు జీవీఎస్ఎన్ రాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కాగిత మాణిక్యరావు, ఏపీయూడబ్ల్యూజే మాజీ రాష్ట్ర కార్యదర్శి జి రఘురాం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె ఫణి కృష్ణకిషోర్, బచ్చు కృష్ణకిషోర్, జర్నలిస్టులు సేరా వాసు, కె బాలశౌరి, కె వెంకటపోతురాజు, ఏబిఎన్ రాంబాబు, పి మల్లికార్జున్, ముద్రగడ భరత్, ఎస్కే రియాజ్, కందికట్టు గోపీనాథ్ రాజు, కంది ఉమామహేశ్వరరావు, మొలకల విశ్వ గంగాధర్రావు, ద్రోణంరాజు వెంకటరమణ, బీకేఎస్ఆర్ అయ్యంగార్, చందూరి రామకృష్ణ, ఇలపకుర్తి సుబ్బారావు, బి భవానీశంకర్, బన్ను, ఆలీ, కృష్ణకుమార్, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, గంటా ప్రసాదరావు, బద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే కత్తి కంటే కలం గొప్పదనేది జర్నలిస్ట్కి ప్రతి ఒక్కడు కూడా భయపడాలి. అటువంటి కాలం నుంచి మరి ఈ రోజున జర్నలిజం అనేసరికి ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వాస్తవాలు రాయటంలో తప్పు లేదు. వాస్తవాలు ఈ రోజున కొన్ని తెలుసుకున్నాక రాస్తే బాగుంటుంది అనేది. కానీ రేటింగ్ కోసం ఏదైతే కొన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది చూస్తారులే అని చెప్పి కాంపిటీషన్ పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా రాయటం జరుగుతుంది. మరి అన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఏదైతే అంటే నేను కూడా జర్నలిస్టాన్ని బాగా గౌరవించే వ్యక్తిని. నాకు రాజకీయాల్లోకి రావడం అసలు అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నించే నాయకుడిగా ఉండేవాడిని. ఎప్పుడైనా సరే బుజ్జి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా కొన్ని పన్ను విషయంలో పెదబాబు గారిని ఆయన్ని కొన్ని ప్రశ్నించిన విషయాలు బోలన్నీ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సరే ఒక వివరణ, ఈ సమస్య ఉంది అనేది కూడా మీ జర్నలిజం ద్వారా తెలియపరచవలసిన అవసరం ఉంది. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అది మీడియా ద్వారానైతే వాళ్ళ మొత్తం కూడా సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంకో మీడియా అవ్వచ్చు, ప్రజలకి దగ్గరగా తెలిసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ మీడియాను కూడా ఏదైతే కోరేది ఏదైతే ప్రజా సమస్యలు ఏదైతే ఉంటాయో ఇబ్బందికరమైన, ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడే ఉంది, ప్రజలు ఎక్కువైతే ఎప్పుడైతే ముందు ప్రాధాన్యత ఇచ్చేది. ఎందుకంటే ఒక 50,000 మంది తిరిగే దగ్గర రోడ్లు వేసేది ముందు ప్రాధాన్యత తీసుకుంటాం. అదే ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేయాలి, ఇక్కడ ఏముంది ఒక 100 మంది 200 మంది తిరుగుతారు, దానికి పర్వాలేదనేది చూస్తాం. ఆ ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని మీరు అటువంటి కూడా కార్యక్రమాలు కూడా మీ మీడియా ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో మా సంబంధం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జర్నలిజం అన్ని చోట్ల ఎలా జరుగుతుందో అనేది మీకు కూడా తెలుస్తూనే ఉంది.
నేను ఏ కార్యక్రమం చేసిన పార్టీలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజలే, రాజకీయ నాయకులు ప్రజానాయకులు. ఏలూరు జర్నలిజం అంటే, ఏలూరు జర్నలిస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేటట్టుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు, జర్నలిస్టులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క మీడియా మిత్రుడు మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం లేనటువంటి వాళ్ళకి, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి మన ఏలూరు జిల్లా తరఫున మీకు 3 సెంట్ల కాడికి స్థలం ఇప్పించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా, జిల్లా మంత్రి గారి ద్వారా ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ కూడా అవ్వగానే మీకు భూమి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటి నుంచో కష్టపడి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చడంలో మీరందరూ భాగస్వాములై కృషి చేస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, నా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు రాజకీయం తెలియకపోయినా, నేను కొత్తగా వచ్చి ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను విమర్శించలేదు. పేపర్లో కూడా ఏ విధంగా కూడా రాయలేదు, చెడ్డగా రాయలేదు. నన్ను సమర్థిస్తూ నాకు వాళ్ళు కొన్ని విషయాలు నేర్పుతూ ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఎప్పుడు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా జడ్పీ నుంచి ఏ పనైనా కూడా మేము చేసి పెడతానని మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా మీ జర్నలిస్ట్ ఎంతో కష్టపడతారు. ఎందుకంటే రాత్రి నుంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఏ లేట్ నైట్ అయినా కూడా మంచి కార్యక్రమాలు, ఎక్కడ చెడు జరిగినా, మంచి జరిగినా, సంతోషం జరిగినా కూడా మీరు ప్రపంచానికి మొత్తం చూపించే విధంగా రాత్రి పగలు లేకుండా కష్టపడతారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి వార్తలు రాస్తూ నిజాలను తెలుసుకొని రాయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ జర్నలిజంలో ముఖ్యంగా ఏలూరు ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో మరి పూర్వం వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళందరూ చాలా మంది వచ్చి ఉన్నాము. మా అందరికీ కూడా ఎవరికి ఇళ్ల చోట్లు లేవు. మీరందరూ కూడా మరి మాకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అప్పట్లో అడగటం, మళ్ళీ దాని తర్వాత మరి మొన్న 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడగటం, మరి అదే సమస్య తిరగకపోవడం వల్ల ఇవాళ చంటి గారి ముందర పెట్టడం, మరి మీ అందరి న్యాయమైనటువంటి కోరిక ఈ చంటి గారి హయాంలో నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఏలూరు కార్పొరేషన్ పరంగా, ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ పరంగా, అట్లాగే శాసనసభ్యుల వారి పరంగా ఖచ్చితంగా అది మీ స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సమస్యని మరి పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒకే ఒక డిమాండ్ లేదా 1-2 డిమాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సైడ్ కానీ రాజకీయ నాయకుల తరపు నుంచి కానీ. ఏలూరుకి ఒక గతంలో స్వర్గీయ బడేటి బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు ఇలాగే మేము అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేసాం. ఆయన కూడా మేము అడగడమే ఆలస్యం, చాలా విషయాలు అన్ని ముందుండి చాలా కార్యక్రమాలు మాకు పూర్తి సంఘీభావం సహకారం అందించారు ఆ రోజుల్లో కూడా. అన్ని పనులు ఉన్నా కానీ ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని పిలిచి మా సమస్యలు లేదా మా ఇతరత్ర వ్యవహారాలన్నింటినీ మాట్లాడే అవకాశం ఈ 5 నెలల్లో ఆ సమయం కలగలేదు. దీన్ని కొంత సమయం కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఒకవైపు వాసు జిల్లా స్థాయి నుంచి మండల గ్రామ స్థాయి వరకు ప్రతి స్థాయిలోనూ కిషోర్ వికాసం 2.0 స్థాయిలో శిక్షకుల శిక్షణ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుకుని పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం 2.0 జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం జిల్లా ఐసిడిఎస్ పీడీకే పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ప్రారంభించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు శిక్షణా కార్యక్రమానికి హాజరైన శిక్షణ సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. తదుపరి కిషోర్ వికాసం 2.0 కిషోర్ బాలికా స్వేచ్ఛ సంపూర్ణ సాధికారత కోసం ఏలూరు జిల్లాకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు కిషోర్ వికాసం శిక్షకుల శిక్షణా కార్యక్రమం ద్వారా జిల్లా స్థాయి శిక్షణ అందించడానికి నియమించిన టీం సభ్యులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో అవగాహన కలిగి తద్వారా మండల గ్రామ స్థాయి సభ్యులకు శిక్షణ ఇచ్చి కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బాల హక్కుల కమిషన్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, డిఎంఎన్హెచ్ఓ ఇన్ఛార్జి డాక్టర్ జ్యోతి, డీసీపీఓ సిహెచ్ సూర్యచక్రవేణి, మాస్టర్ ట్రైనీస్, వివిధ ప్రభుత్వ శాఖల కమిటీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. So alati I am blessed to have that experience, both the department experience. రెండు డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పటికీ కూడా this child marriage indirect గా నాకు వస్తానే ఉంటుంది. సో when we were issuing uniforms to the children, స్కూల్ కి వెళ్ళినప్పటికీ 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ అలా వచ్చారు. సో స్కూల్ కి వెళ్ళి నా దగ్గర ఒక యాప్ ఉంటుంది, అందరికీ అందినాయని నేను చెక్ చేయడానికి ర్యాండమ్ గా 2-3 పిల్లల్ని మీరు ఎక్కడ ఎందుకు సో ఎందుకు రాలేదని అడిగితే ఆ పిల్లలందరూ నవ్వుకొని పెళ్లి అయిపోయింది మేడం అన్నారు. సో ఈ చైల్డ్ హూ ఇస్ కమింగ్ 9th నుంచి 10th వస్తున్న పిల్ల తర్వాత 11th నుంచి 12th ఆర్ 12th క్లాస్ అయినాక కాలేజ్లోనూ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఒక కేసు కాదు, ర్యాండమ్ గా 2-3 స్కూల్లో ఈ ప్యాటర్న్ ఏమైనా ఉన్నాయి. బికాస్ దట్ ఈస్ పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చిన నెక్స్ట్ యాక్చువల్ స్కూల్ బ్యాచ్ అది. సో వాళ్ళు చెప్తే పిల్లలు అందరూ మీరు ఎవరికో చెప్పలేదా, మీ టీచర్కి తెలుసా అంటే టీచర్ కూడా తెలుసు అంటాం. Then we scolded the teacher, then we convinced that child, we convinced their parents and we brought her back to the school. ఆ ఊర్లో కూడా లేదు, వేరే ఎక్కడికో ఊరికి పెళ్లి అయ్యి తీసుకెళ్ళిపోయి ఉన్నారు. కేసు పెట్టాము, కౌన్సిలింగ్ ఇచ్చాము, అవన్నీ తర్వాత యాక్షన్ తీసుకున్నాము. కానీ అప్పటికి ఇట్ ఈస్ నాట్ అ సిస్టమ్ ఫెయిలియర్, బట్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళు మీరు చెప్తే ఎంత కౌన్సిలింగ్ ఇస్తే కూడా వాళ్ళు చేసుకోలేకపోయారు. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు సీక్రెట్ గా అందరూ తెలిసిపోయింది, అందరూ యూజ్ చేస్తారు కాబట్టి సీక్రెట్ గా చేసుకున్నాక తెలిసింది మనకు. ఆ పిల్లలు ఆ రోజు మనం వెళ్ళినప్పటికీ ఇక్కడ ఇది జరిగిన ఈ పిల్ల కోసం రాలేదని చెప్పి ఆ స్టూడెంట్స్ మనకు దేవర్ గిగ్లింగ్ అండ్ టెల్లింగ్ షీ ఇస్ మ్యారీడ్ అంటే తర్వాత ఇవన్నీ తెలిసి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా చేసి సిస్టమ్ వాస్ దేర్, సిస్టమ్ వాస్ ట్రైంగ్ టు కన్విన్స్ అ పర్సన్. పోలీస్ కేసు పెట్టడం లోపల వాళ్ళు వేరే రోజు డేట్ పెట్టుకుని ముందు రోజులే పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా. దెన్ వి బుక్డ్ కేస్, దెన్ వి బ్రాట్ ఆల్ దీస్ పీపుల్. మళ్ళీ ఈ పిల్లని మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి 10th క్లాస్ ఎగ్జామ్ రాయించాము. This happened some 3-4 years back. సో ఈ కోవిడ్ టైంలో ఈ మామూలుగా ఎక్కడికైనా మనకు అందరికీ తెలుసు చైల్డ్ మ్యారేజెస్ అండ్ అఫెన్స్ అని, ఎవ్రీబడి ఈజ్ అవేర్. ఇప్పుడు మనకి ఎలాంటి కేసులో ఈ రోజు కూడా మనకు ఒక పిల్ల రెస్క్యూడ్ ఫ్రమ్ ఏలూరు డిస్ట్రిక్ట్ 9th క్లాస్ చదివినప్పుడు ఒక పిల్లని మనం రెస్క్యూ చేసి ఉన్నారు మన డీసీక్యూ అండ్ పి. సో దట్ గర్ల్ ఇస్ టెల్లింగ్ మై డాడ్ ఇస్ ఆల్కహాలిక్, మై మదర్లో చాలా అప్పులు ఉన్నది, ఇంకా నువ్వు అప్పులు ఇచ్చిన వాడు సొంత ఎవరు ఉంటే ఇతన్ని మీరు పెళ్లి చేసుకుంటే మీకు అప్పులు అంతా డిస్మిస్ చేసేస్తామని చెప్తున్నారంట. ప్రజా వినతులు స్వీకరించడంతో పాటు ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఒక పక్క ప్రజా వినతుల స్వీకరణ, మరోపక్క సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చూపడం ఇది ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం. ఇదే క్రమంలో ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, బెల్లంకొండ కిషోర్, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు వందనాల శ్రీను, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మాకు ఆల్రెడీ కమిషనర్ గారు ఇచ్చారు, కాపీలు తీసి ఒక కాపీ తీసుకోండి, రిసీవ్డ్ కాపీ అని అక్కడ కపాలు వచ్చేసి కమిషనర్ ల్యాబ్ నేను చెప్తాను మీకు. లేదు పాత పెన్షన్ అయిపోయిందా చేశారు మీకు రమ్మని వాళ్ళ నిన్న వాళ్ళు వచ్చారా మీకు ఏమన్నా హనుమాన్ నగర్ వాళ్ళు
అది ఆ గవర్నమెంట్లో ఇచ్చాడు కదా, ఈ గవర్నమెంట్లో ఇచ్చినట్టు ఉంటే బాగుంటుంది కదండి మాకు లెటర్ అని అంటారు. యాక్చువల్గా మీకు ఆ లెటర్ కాపీను వాళ్ళు అర్జీ పెట్టమన్నాం, కొంచెం అది కొంచెం పరిశు చేసి ఇచ్చాను. కానీ జీవోని నా కాపీ మనకు దొరకలేదని చెప్పి రాసేవాడు మెన్షన్ చేసి. ఏప్రిల్ చూడటానికి ఏముండదు, అవి పాత ఇవ్వడానికి పాసిబిలిటీ లేవనేది ఉంది. ఆ గవర్నమెంట్లో చేసిన వాటికి అవకాశం లేదు. అంటే గవర్నమెంట్ అంటే ఈ మనం ఎక్కడ ముందు మనం ఏం చేద్దాం అంటే ఈ సీఎం సహాయానికి కదా ఏప్రిల్ అనేది వాళ్ళకి ఏదో ఉన్నాయా. అదే ఇలా అక్కడ డీటెయిల్స్ అన్ని రాము గారు వెళ్ళారండి నిన్న స్టేషన్ దగ్గర. ద్వారకా తిరుమల గ్రామంలో ఘనంగా పార్థివలింగ పూజ నిర్వహించిన శివస్వాములు గ్రామంలోని కిషోర్ భక్తుని ఇంటి వద్ద మంగళవారం రాత్రి పార్థివలింగ పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో శివమాలదారులు నిర్వహించారు. ముందుగా పుట్టమన్ను తెచ్చి ఆ మన్నులో నెయ్యిని పోసి పార్థివలింగాన్ని శివస్వాములు తయారు చేశారు. అనంతరం పంచామృతాలతో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం పంచహారతులతో హారతులు సమర్పించారు. కార్తీక మాసం అంటేనే శివయ్యకు ప్రీతికరమని ఈ కార్తీక మాసంలో పార్థివలింగ పూజ జరుపుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పార్థివలింగ పూజను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివనామ స్మరణతో భక్తులు పులకించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్.
రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకే 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్,
వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 28వ తేదీ నుండి 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జయరాజు తెలిపారు. మంగళవారం గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ కె కన్నబాబు, గురుకుల పాఠశాలల స్టేట్ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు గురుమూర్తి, శ్రీనివాస్, వి సతీష్ రాజు, బాల, రమణ తదితరులు పాల్గొన్నారు. గురుకులం పెదవేగి నందు 28/11/24 నుండి 30/11/24 వరకు రాష్ట్ర స్థాయిలో జోనల్ లెవెల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ప్రథమ స్థానం, స్పోర్ట్స్లో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం సాధించిన క్రీడాకారులని పెదవేగి నందు రాష్ట్ర స్థాయి పోటీలకు వస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్, త్రోబాల్, చెస్, క్యారమ్స్, అలాగే స్పోర్ట్స్, రన్స్, త్రోస్, జంప్స్ నందు క్రీడాకారులకి పోటీలు నిర్వహించబడతాయి. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారునికి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్కి 10,000 రూపాయలు క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్లని క్రీడాకూటల్లో కూడా అనుమతించాలని కూడా మేము పీడీపీడీ అసోసియేషన్ తరఫున కూడా కోరుతున్నాం. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు పెద్దలు కె కన్నబాబు గారు ఐఏఎస్, అలాగే మా గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ గారు ఐఏఎస్ గారు, అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు ఐఎస్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి గారు, ఎస్పీ గారు కిషోర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే ఆర్ఐఓ గారు, డిఓ గారు, డిఈఓ గారు, మా సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయకర్త ఎన్ భారతి గారు, అలాగే ఇతర పెద్దల అధికారులందరూ కూడా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు, మా పీడీపీడీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తానికి సంతోషిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ స్వతంత్ర పోరాట యోధుడు, పార్లమెంట్ సభ్యులు, రైతు నేత, తొలితరం కమ్యూనిస్టు నాయకులు ఉద్దరాజు రామంకి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం ఏలూరు జిల్లా కార్యాలయంలో ఉద్దరాజు రామం 30వ వర్ధంతి కార్యక్రమం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిషోర్ అధ్యక్షతన జరిగింది. ముందుగా రామం చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు పూలమాల వేసి మిగిలిన సభ్యులు పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించి జోహార్లు తెలిపారు. స్వాతంత్రోద్యమంలో జైలు జీవితం గడిపారని నేటి తరం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దరాజు రామం, మాణిక్యాంబ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, దేశభక్తి విషయంలోనే కాకుండా దోపిడీ, పీడిత వర్గాల ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వారు చేసిన పోరాటాలను, త్యాగాలను మర్చిపోకుండా ఉండాలని, వారి బాటలో నడవడమే వారికి ఇచ్చే నిజమైన నివాళని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎం పార్టీని జిల్లాలో నిర్మించడంతో పాటు బలోపేతం చేయడంలో ఆయన కృషి గొప్పదని చెప్పారు. ఆయన పార్లమెంట్ సభ్యునిగా జిల్లాలో గెలిచి పార్లమెంట్లో జిల్లా సమస్యలపై అప్పట్లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడిన ఘనత ఆయనదేనని అన్నారు.
ఏలూరులోని సిపిఎం జిల్లా కార్యాలయానికి ఉద్దరాజరామం భవనంగా నామకరణ చేసుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ఉమ్మడి జిల్లాలో రైతు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించారని 1994 నవంబర్ 27న ఆయన మరణించారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ఇతర నాయకులు పాల్గొన్నారు. జోహార్ జోహార్. కూడా కాంగ్రెస్ తరఫున కొంతకాలం పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ విధానాలు కేవలం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు తప్ప ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా లేదు అనేటువంటి దాన్ని గుర్తించి 1932-33లోనే కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షించబడి 1934లో ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మొదటి శాఖలో ఆయన సభ్యులు. ఆయన రైతు నాయకుడిగా త్యాగశీలిగా అనేక పోరాటాలు నడిపారు. యువజన నాయకుడిగా యువజన సంఘాలని నిర్మించారు. స్వతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాలు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కూడా సాగించారు. అలాగే పార్లమెంటు మెంబర్గా ఎన్నికయ్యి పార్లమెంట్లో దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ఉత్తర భారతదేశం అంటే హిందూ భాష మాట్లాడే ప్రజలు ఆ పార్లమెంటు సభ్యులు ఎలా మాట్లాడతారు హిందీ, ఈయన కూడా అలా మాట్లాడారు. అదేవిధంగా అనేక గ్రంథాలని హిందీలోంచి ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువదించినటువంటి పరిస్థితి. సభ్యులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ప్రధానంగా మన పాలకొల దగ్గర ఉన్నటువంటి వాలమూరు గ్రామంలో జన్మించి ఆ ప్రాంతంలో ఆ రోజుల్లోనే స్వతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశాన్ని కాపాడడం కోసం స్వతంత్ర పోరాటంలో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించారు. అప్పట్లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉండేది. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇతర నాయకుల యొక్క ఆదేశాలతో ఆ రకంగా ఆయన జీవితం మొత్తం కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించారు. 1957లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి నరసాపురం ఎంపీగా కూడా ఆయన గెలుపొందారు. అప్పుడు పార్లమెంట్లో కూడా ఆయన రైతాంగ సమస్యల మీద, కార్మికుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి అనేక మంచి ఉపన్యాసాలు చేయడం, ఆ రకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను కూడా పార్లమెంట్లో ఆయన లేవనెత్తినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. పెదవేగి గ్రామంలో గల అతి పురాతనమైన పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయం నందు ఏకాదశి సందర్భంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయం వద్ద మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి, తాతా సత్యనారాయణ, ఉండవల్లి వెంకట్రావు, మూల్పూరి గంగాధర్రావు, వెంకటకృష్ణారావు, బాలిన బాజీ, తాతా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన ప్రదోషకాలం పరమేశ్వరుడికి ప్రీతికరమైనది. సాధ్యం త్రివత్తి సంయుక్తం వర్ణినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రిలోక త్రినాభహార. స్వామివారికి ప్రీతికరమైనది. అన్నపూర్ణాదేవి అనుజ్ఞతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా నిర్వహించాము. తదుపరి ఈ గ్రామం 4 దిక్కులా కూడా ఎటువంటి దుష్టగ్రహాలు కూడా మా గ్రామంలోకి చేరకుండా, మా గ్రామం అంతా కూడా అతివృష్టి, అనావృష్టి, అగ్నిభయ, చోరభయలు కలగకుండా అన్యోన్య సహాయన శతసహస్ర బిల్వార్చన 1,00,000 శతసహస్ర యథాశక్తి కుంకుమార్చన అన్యత్వేన అన్యోన్య సహాయన మహా కైలాసయంత్ర ప్రస్తారిత మహా త్రిపుర
ఈరోజు గ్రామోత్సవంలో గ్రామాధిపతి అంటే మనమందరము కూడా మన తరపున ఒక ప్రతినిధిగా నిలబెట్టుకున్నటువంటి మా గ్రామానికి సర్పంచ్ గారు తాతా శ్రీరామూర్తి గారు, అదేవిధంగా మోహన్ రావు గారు, తాతా సత్యనారాయణ గారు, గ్రామ పెద్దలు, అదేవిధంగా మా మాజీ చైర్మన్ గారు తాతా రాంబాబు గారు, బాలన బాజీ గారు, ఇది పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా, అదేవిధంగా ఉండవల్లి వెంకటరావు గారు, గంగాధర్రావు గారు, ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా ధన రూపేణ అవ్వచ్చు, వస్తు రూపేణ అవ్వచ్చు, అందరూ కూడా నిలబడి ముందు మమ్ముంచి వెనక వారుండి ఈ కార్యక్రమానికి నడిపించినందుకు అందరికీ కూడా ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర. కామవరపుకోటలో నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే స్థానిక చెక్పోస్ట్ సెంటర్లో బ్రాందీ షాప్ ఏర్పాటు వద్దంటూ స్థానిక మహిళలు నినదించారు. ఇప్పటికే ఇక్కడ బ్రాందీ షాప్ ఏర్పాటు నిలుపుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి టీవీఎస్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన అంబికా వైన్ షాప్ నెంబర్ 49 వద్దకు బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, స్థానికులు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ సిఐ అశోక్ స్థానికుల నుండి వివరాలను, అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే తరచూ ప్రమాదాలు గురవుతున్న 3 రోడ్ల కూడల్లో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని నినదించారు. అభ్యంతరకరంగా ఉన్న ఈ షాపును మార్పు చేయనట్లయితే ఉద్యమిస్తామని ఆందోళన చేశారు. మద్యం దుకాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ సిఐ అశోక్ స్పందిస్తూ ప్రజల నుండి వివరాలు సేకరించడం జరిగిందని, ముందుగా ఈ షాప్తో పాటు సమీపంలో ఉన్న మరో 2 షాపులను కూడా వేరే చోటకి మార్చుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు. వెంటనే నివారించాలి, ప్రమాదాలను వెంటనే నివారించాలి, గాంధీ షాపుల నుంచి ప్రమాదాలను నివారించాలి, గాంధీ షాపులను తొలగించే ప్రమాదాలను నివారించాలి, గాంధీ షాపులను తొలగించే ప్రమాదాలను నివారించాలి. మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇది దేవుని గుడి, మాకు మాత్రం అర్జెంట్గా తొలగించాలి ఈ వైన్ షాప్. వచ్చేటప్పుడు చేసేటప్పుడు మాకు చాలా యాతన, అందుకని ఈ షాపులు మాత్రం తొలగించాలని మేము కోరుకుంటున్నాం. అది 3 సెంట్రల్ రోడ్డు, మేము చర్చకి వెళ్తాము, వచ్చే ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. గాంధీ షాప్ ఇక్కడ మాకు ఇబ్బందికరం. నైట్ నుంచి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది. ఇక్కడ తక్షణం ముందు విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.